స్వార్థాన్ని అపేక్షించి మాట్లాడుతూ ఉంటాం. కానీ మీరు మాతో మాట్లాడే ప్రతి మాట నాయన మా మేలు గోరి మా యోగక్షేమమును ఆకాంక్షించి మాట్లాడతారు. కనుక మీ మాటలు వినుటకు మేము శ్రద్ధ కలిగి మా వీణులను మీ వైపునకు మళ్లింప చేసుకోవడానికి సహాయపడమని కోరుతున్నాం. దీనుడు తండ్రి, మీ పక్షంగా నిలిచి ఉన్నాను. నాకున్న ఏ యోగ్యతను బట్టి కాక కేవలం మీ ఆత్మాభిషేకంతో వాడుకుంటే నాయన మీ సాధనంగా మాత్రమే వాడబడుటకు నేను అర్హుడను. కనుక నన్ను మీ శిలువ చాటును మరుగుపరచి అవసరమైన మీ మాటలు వినిపింప చేయబడ్డానికి నన్ను వాడుకొనగలందులకై ప్రార్థిస్తున్నాం. వాక్యం వినాలని ఆసక్తి ఉన్న ప్రాంతాల్లో ప్రకటించువారు లేని కొరతలు తీర్చండి. వాక్యం ప్రకటింపబడుతుండగా అంగీకరించక అవిధేయులుగా జీవిస్తున్న అనేకులను తండ్రి మీరు హెచ్చరించి నడిపించగలందులకై ప్రార్థిస్తూ వినయంతో మనవి చేసుకుంటూ యేసయ్య శక్తివంతమైన పరిశుద్ధ దివ్యనామమును బట్టి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, ప్రభునందు ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న తన దయలో మనందరినీ కూడా ఈ మధ్యాహ్న కాల సమయం వరకు తన దయగలిగిన కరుణ కలిగిన రెక్కల నీడలో భద్రపరచి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ను పెంచి సజీవులమై దేవుని కీర్తించడానికి ఈ మంచి తరుణం, గొప్ప భాగ్యం దేవదేవుడు మనకు ప్రసాదించాడు. మనందరము కూడా ఆయనకు కృతజ్ఞతలు, వందనాలు చెల్లింపబోతులమై ఉన్నాం. ఈ 2025 సంవత్సరములో సిలువ ధ్యాన కూడికలలో మనము ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ ప్రభు దినపు ఆరాధన ధ్యానాల్లో ఆదికాండ గ్రంథములో నుండి వరుసగా మనము ఆయా గ్రంథాలలో యేసు అనుభవించిన సిలువకు, ఆ సిలువ భారము కావడానికి మానవ అవిధేయత కారణం అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి పాపము విస్తరించే కొలది సిలువ భారమవుతుంది, పాపము భయంకర రూపము దాల్చు కొలది సిలువ అధికమవుతుంది, లేక సిలువ భారం, శ్రమ అధికమవుతుంది అనేటువంటి విషయాలను మనము ధ్యానం చేస్తూ వచ్చాం. గడచిన మన ధ్యానాలు అంటే గడచిన సంవత్సరం మన ధ్యానాలలో సమూయేలు మొదటి గ్రంథం కంప్లీట్ చేయబడింది ఆయా సందర్భాలను బట్టి. మరి సంవత్సరం మనము సమూయేలు రెండవ గ్రంథంలో మానవుని యొక్క పాప పరిపక్వత లేక మానవుని యొక్క పాప భయంకరత్వాన్ని గూర్చి మనము తెలుసుకుంటున్నాం. చాలాసార్లు మనం ఆ కార్యాలు మన జీవితాలు జరిగిపోతున్న అవి పాపముగా మనం ఎంచుకోము. ఎందుకంటే పాపము అని అంటే మనం మన కోణంలో చూసేది ఏంటంటే మొదటిది ఆజ్ఞాతిక్రమం చూస్తాం, తర్వాత దుర్నీతి కార్యాలను గూర్చి మాత్రమే మనము మాట్లాడుకుంటూ ఉంటాం. సాధారణంగా దొర్లిపోతున్నటువంటి కొన్ని మానవ అవిధేయతలను గూర్చి మనం చాలాసార్లు మరి తలంచం, ఆలోచించం. అది పాపము అనేటువంటి భావనలోనికి మనము రాలేం. కాబట్టి అది కూడా పాపము అని మనం గ్రహించడానికే నేను ఈ ధ్యానాలు మీకు అందజేస్తున్నాను. అందులో గడచిన ధ్యానం మనం 3వ అధ్యాయం 6వ వచనం నుండి ఉన్నటువంటి మాటలను చదువుకొని అందులో తప్పును ప్రశ్నిస్తే ప్లేటు ఫిరాయించేటువంటి ఆ తత్వము కూడా పాపము భయంకర రూపము దాల్చే దానిలో ఒక భాగమే అనే దాన్ని మనము గుర్తించాం. అందులో ప్రత్యేకంగా మరి నాడు సౌలు కాలము నుండి కూడా పినతండ్రి కుమారుడైనటువంటి అబ్నేరు గారు, ఆయన సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతును రాజుగా అభిషేకించి ఆయన చేస్తున్నటువంటి ఒక తప్పిదాన్ని ఇష్బోషేతు ప్రశ్నించినటువంటి దానిని బట్టి ఆయన ఇష్బోషేతును వదిలిపెట్టి దావీదు దగ్గరకు వెళ్ళి దావీదుతో తను మంతనాలు చేసి ఎడబాసినటువంటి దావీదు భార్య మీకాలును సహితం మరలా దావీదు దగ్గరకు చేర్చడానికి ప్రయత్నం చేసి దావీదు మన్నన పొందడానికి
తను చేసినటువంటి ప్రయత్నాలు మన వాక్య భాగంలో గమనించాం. దాని ఫలితంగా అబ్నేరు కూడా మరణము పొందాడు అనేది మనం గమనించాం. ఇది కూడా మనం చాలా సందర్భాల్లో మనకు అనుకూలంగా ఉన్నంత సమయం వరకే వారితో మనం స్నేహం చేస్తుంటాం, వారితో కలిసి ఉంటాం. ఏదైనా ఒక విషయంలో మన తప్పును మన దృష్టికి తీసుకొని వస్తే వాళ్ళను వదిలిపెట్టి ఇంకొకరి పంచన జారడానికి ప్రయత్నం చేస్తాం. అది సరైనటువంటి అభిప్రాయము కాదు అనేటువంటిది వాక్య భాగాన్ని బట్టి ప్రేమన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. మన తప్పును మనము గ్రహించడానికి దేవుడిచ్చే గొప్ప అవకాశంగా మనం భావించాలి. ఎందుకంటే ఎవరి తప్పులు వారికి కనపడవు. ఆ తప్పు మన దృష్టికి తేవడం అని అంటే దాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టడానికి అది అవకాశం. అది తప్పు అని మనకు తెలియనప్పుడు మరి దాన్ని గూర్చి మనం ఒప్పుకునేటువంటి ఆ లక్షణం కూడా మనలో ఉండదు కదా, ఒప్పుకోవాలనేటువంటి భావం కూడా మనలోనికి రాదు కదా. అందుచేత మన తప్పును మనకి ఎవరైతే చూపించారో వారిని న్యాయంగా మనం అభినందించాలి. వారితో ఇంకా మన యొక్క సహవాసాన్ని మెండుగా గడపాలి. కానీ అలా కాదు. ఎవరైనా కూడా ఒక తప్పును ఖండిస్తే వారితో వారితో ఇక సహవాసం చేయం. అది మానవత్వంలో ఉన్నటువంటి లక్షణం. అబ్నేరు కూడా ఆ విధంగానే ఇష్బోషెతును వదిలిపెట్టి దావీదు దగ్గరికి వెళ్ళడం అంటే ప్లేటు ఫిరాయించాడు అనేటువంటిది మనకు అర్థమవుతున్న మాటలుగా గమనించాం. ఈ సమయంలో మనము 4వ అధ్యాయంలో 5వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి మాటలు చదువుకున్నాం. ఇక్కడ పాపము యొక్క భయంకర రూపాన్ని మనము గమనించి చూసేది ఏంటంటే నమ్మక ద్రోహం చేసేటువంటి ఆ స్వభావం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఇది పాపములో చాలా భయంకరమైనటువంటి రూపమే అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. నమ్మిన వారికి ద్రోహం చేయడం అనేటువంటిది పాపములో ఒక భయంకరమైనటువంటి స్థానమే అనే దాన్ని మనము గుర్తించాలి. అందులో ఇక్కడ రెకాబు బయన అనేటువంటి వీరిద్దరు కూడా ఇశ్రాయేలు రాజుగా ఉన్నటువంటి ఇష్బోషెతును తన పడకటింటిలో వారు మారువేషముతో వెళ్ళి ఆయన మంచం మీద పడుకొని ఉన్నప్పుడు ఆయన కడుపులో పొడిచి చంపి మరి ఆయన తలను తీసుకొని దావీదు దగ్గరకు వారు వెళ్ళినట్లు మనకు వాక్య భాగంలో కనపడుతుంది. రెకాబు బయన అనేటువంటి వీరిద్దరు ఇశ్రాయేలు రాజుగా అబ్నేరు అభిషేకించినటువంటి మరి ఈ ఇష్బోషెతు అనగా సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతును చంపి ఆయన తలను తీసుకొని దావీదు దగ్గరికి వెళ్ళినట్లు మనకు చదువుకున్న లేఖన భాగంలో అర్థమవుతుంది. ఎవరు వీరు? దావీదు అనుచరుల? మరి వీరిద్దరు ఎవరు? రెకాబు బయన్ అనేటువంటి వారు దావీదు అనుచరుల? కాదు. వీరు ఈ ఇష్బోషెతు యొక్క సైన్యములో ఉన్నటువంటి సైన్యాధిపతులే అనేది మనకు అర్థమవుతుంది. ఇదే మనము 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు 2వ వచనంలో ఈ మాటలు మనకు కనపడతాయి. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి, వారిలో ఒకని పేరు బయన, రెండవ వాని పేరు రేకాబు అనేటువంటి వారు. వీరిద్దరు కూడా సౌలు సైన్యములో వారు సైన్యాధిపతులుగా ఉన్నటువంటి వారే అనేది మనము గ్రహించాలి. అంటే ఈ సౌలు కుమారుడు సౌలు తర్వాత యోనాతాను వీరిద్దరు మరణించిన తరువాత ఈ ఇష్బోషెతును సౌలు కాలంలో సైన్యాధిపతిగా ఉన్నటువంటి అబ్నేరు ఈయనను ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించడం జరిగింది. దావీదును యూదా గోత్రికులు రాజుగా అభిషేకించుకోవడం జరిగింది. ఇప్పుడు రాజ్యము రెండుగా కనపడుతుంది. దావీదు యూదా రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఇష్బోషెతు ఇశ్రాయేలీయులను మిగతా గోత్రాలను పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ
ఇష్బోషేతు సైన్యములో సైన్యాధిపతులుగా ఉన్నటువంటి వారే వీరిద్దరు కూడా. ఎవరు? ఈ రేకాబు, బయన అనేటువంటి వారు ఇష్బోషేతు యొక్క సైన్యములో సైన్యాధిపతులుగా ఉన్నటువంటి వారే. కాబట్టి వీరు మారువేషములో ఈ ఇష్బోషేతు ఇంటికి వారు ఆ గోధుమలు తెచ్చేదమని చెబుతూ వారు మారువేషములో వెళ్ళి పడక మీద పడుకొని ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజైన ఇష్బోషేతును చంపి ఆయన తలను ఖండించి ఆ తలను తీసుకొని దావీదు దగ్గరకు వెళుతూ ఉన్నారు. ఒకవేళ దావీదు అనుచరులు వచ్చి ఇష్బోషేతును చంపితే అది వేరే విషయం. ఒకవేళ అది పగతో రాజ్యాల మధ్య ఉండేటువంటి విధానాలతో జరిగిందని. ఇక్కడ ఇష్బోషేతు రాజు సైన్యములో ఉన్నటువంటి సైన్యాధిపతులే ఆయన చంపారట. దాన్ని ఏమంటాము? నమ్మక ద్రోహం. ఆయనతోనే కలిసి ఉండి, ఆయన సైన్యములో సైన్యాధిపతులుగా ఉండి, ఆయనతో కలిసిమెలిసి ఉంటూ మరి వారే రాజును చంపి ఆయన తలను ఖండించి ఆ తలను తీసుకొని దావీదు దగ్గరికి వెళ్ళడం అంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత నమ్మక ద్రోహమో మనము అర్థం చేసుకోవాలి. నమ్మినటువంటి వారు ఎవరైనా మరి వారికి ద్రోహం చేయడం అని చెప్పేటువంటి దానిలో మనకి ఇక్కడ రేకాబు, బయన అనేటువంటి వారు కనపడుతున్నారు. అంటే పాపము అంతరించిపోవడం లేదు. ఏ తప్పును దేవుడు మానవ దృష్టికి తెస్తున్నాడో ఆ తప్పు అంతటితో అంతరించిపోవడం లేదు. అది ఇంకా 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 దాని ప్రతాపాన్ని చూపిస్తూనే వస్తూ ఉంది. పాపపు మొలకలు పెరికివేయబడడం లేదు. వాటి వేళ్ళు నాటుకొని అవి ఎక్కడో ఒక దగ్గర పొడ చూపుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక దగ్గర నీచ కార్యాలు చేయడానికి హేతువులు అవుతూనే ఉన్నాయి అనేటువంటిది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయాలుగా మనము గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. అయితే ఎందుకు వీరు ఇలా చేశారు? ఇష్బోషేతుకు మరి వీరికి ఏమైనా కక్ష ఉందా? ఎందుకు వీరు ఇలా చేశారు అని ప్రియులారా మనం ఆలోచిస్తే, ఇష్బోషేతు మీద వారికి కక్ష ఏమీ లేదు. కానీ అబ్నేరు చనిపోయిన తరువాత వారిలో ఒక రకమైనటువంటి అధైర్యం వచ్చింది. అందుకే మొదటి వచనం మనం చదువుతుంటే, హెబ్రోనులో అబ్నేరు చనిపోయినను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికి అందరికీ ఏమీయు తోచక ఉండెను అనే మాటలు మనకు కనపడతాయి. అంటే అబ్నేరును యోవాబు చంపేశాడు. మొన్నటి దినం మనం గమనించాం. కాబట్టి అబ్నేరు చనిపోయిన తర్వాత సౌలు కుమారుడు అంటే ఇష్బోషేతు రాజు, ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నటువంటి ఈయన కూడా ఒక రకంగా భయపడ్డాడు, అధైర్యపడ్డాడు. ఎందుకంటే అబ్నేరు మంచి సైన్యాధిపతి. ఆయన సైన్యాన్ని చక్కగా నడిపించగలిగినటువంటి వాడు. రాజ్యాన్ని కాపాడడానికి శత్రువులను, వారి పన్నాగాలను పసిగట్టి మరి రాజ్యాన్ని కాపాడగలిగినటువంటి అనుభవజ్ఞుడు ఆయన. అంటే సౌలు కాలం నుండి కూడా ఆయన సైన్యాధిపతిగా ఉన్నాడు, అనుభవజ్ఞుడు. కాబట్టి ఇప్పుడు అబ్నేరు చనిపోయాడు అనే మాట విన్న తర్వాత ఇష్బోషేతు కూడా భయపడిపోయాడు. సౌలు కుమారుడు అంటే రాజుగా అభిషేకించినటువంటి అబ్నేరు రాజుగా ఇష్బోషేతును అభిషేకించాడు కదా, ఆయన కూడా భయపడిపోయాడు. తర్వాత ఇశ్రాయేలు వారందరూ కూడా ఏమీ తోచలేదు. అంటే ఏంటి? సైన్యములో మనకు అన్ని విధాలుగా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అబ్నేరే చనిపోయాడు అంటే, చంపబడ్డాడు అని అంటే ఇంకేంటి మన పరిస్థితి అనేటువంటి విధంగా వారు ఒక రకమైనటువంటి భయాందోళనలో ఉండిపోయారు. ఆ పరిస్థితుల్లో ఈ రెకాబు, బయన అనేటువంటి వారికి ఒక ఆలోచన దట్టింది. మనం ఇప్పుడు వెళ్ళి దావీదు పంచన చేరాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఇష్బోషేతు యొక్క పంచన మనం ఉంటే ఇశ్రాయేలు రాజ్యం ఇక నిలవదు. ఎందుకని? అనుభవజ్ఞైనటువంటి అబ్నేరు చంపబడ్డాడు కాబట్టి ఇక ఇశ్రాయేలు రాజ్యము నిలవదు.
కాబట్టి మనం ముందుగానే వెళ్ళి దావీదును మనన చేసుకుందాం. దావీదును మనన చేసుకుని మన పన్నాగాలను మార్చేసుకుందాం. ఇశ్రాయేలుతో ఉండకుండా ఈ సైన్యములో అధికారాలు ఇస్తాడు అనేటువంటి ఆలోచన వారికి దట్టింది. ఆ ఆలోచన వారి మనస్సులోనికి వచ్చిందని మనం అనుకోవాలి. ఎందుకనంటే మరి అక్కడ ఇష్బోషేతును చంపాల్సినటువంటి అవసరత వారికి ఏం లేదు. వారు ఒక రకంగా అబ్నేరు చనిపోయాడన్న తర్వాత ఇశ్రాయేలు రాజ్యం నిలవదు. కాబట్టి మనం ముందుగానే వెళ్ళి దావీదును మనన చేసుకుని దావీదు పంచన మనము చేరిపోతే సరిపోతుంది. అలా చేరాలి అని అంటే, దావీదు మనల్ని చేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం వెళ్ళి ఏ విధంగా దావీదు గారి పంచన చేరడానికి ప్రయత్నం చేసినా ఆయన మనల్ని నమ్ముతాడో లేదు. కాబట్టి ఆయనలో ఒక నమ్మకం పుట్టించాలి అంటే మనము ప్రస్తుతము ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నటువంటి ఇతనిని చంపేసి అతని తలను తీసుకొని వెళితే అప్పుడు దావీదు గారు మనల్ని నమ్ముతాడు, దావీదు గారు మనల్ని చేర్చుకుంటాడు. దావీదు అప్పుడు మనకు రాజ్యములో మంచి పదవులు ఇస్తాడు అనేటువంటి ఆలోచన వారి మనసులో పుట్టి ఉండి ఉంటుంది. ఆ చెడు ఆలోచన వారి మనసులోనికి వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దావీదును నమ్మించడానికి, దావీదు పంచను చేరడానికి కారణాన్ని వెతుక్కుంటూ వారు ఈ ఇష్బోషేతును చంపేశారు, ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆయనను చంపారు అనేటువంటి దాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. అంటే వారు ఎందుకు చంపారనేటువంటి దానికి వారి మనస్సుల్లో ఆ చెడు ఆలోచనలు వచ్చి ఉంటాయి. ఎందుకంటే అబ్నేరు చనిపోయిన తర్వాత ఇష్బోషేతు భయపడ్డాడు, ఇశ్రాయేలు అందరూ కూడా ఏమీ తోచలేదు, ఏంటిలా జరిగిపోయింది అని వారికి ఏమీ తోచలేదు. కాబట్టి వారు ఆ విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు వీరిద్దరూ ముందుగా ప్రణాళికాబద్ధంగా దావీదు పంచకు వెళ్ళిపోదాం, వెళ్ళాలంటే మనం ఆయనకు ఒక నమ్మకాన్ని పుట్టించాలి, ఆ నమ్మకంలో మనము ఇష్బోషేతును చంపి ఆయన తలను తీసుకొని వెళ్దాం అనే ఆలోచన వారిలోనికి వచ్చిందని ప్రియులారా మనం గమనించాలి. ఇలాంటి కార్యక్రమాలు ఈనాడు మరి అన్ని రంగాల్లో జరుగుతున్నాయి. ఇద్దరు అధికారులు ఉన్నప్పుడు మరి ఏ అధికారి ఉన్నతంగా ఉంటాడో ఆ అధికారి పంచన మనం చేరిపోవాలి అనేటువంటిది ఇప్పటికి కూడా మనం వింటుంటాం వార్తలలో. మరి ప్రతిపక్షం అధికార పక్షం ఉంటుంది. ప్రతిపక్షం అనేటువంటి వారు ఏం చేస్తారు? అధికార పక్షం వైపు వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణాన్ని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇంతకుముందు అలాంటివి లేవు. ఎవరు ఏ పార్టీలో గెలిచినా అది ప్రతిపక్షమైన అధికార పక్షమైన అక్కడే ఉండేవారు. అది నమ్మకత్వం. కానీ ప్రతిపక్షంలోనికి వచ్చినటువంటి వారు ఇక మనం అధికార పక్షానికి వెళితే కానీ మనకేదో ఒక పదవి రాదు అనేటువంటి ఉద్దేశంతో మరి ఆ అధికార పక్షానికి వెళ్ళడం, అక్కడ మంత్రి పదవులో ఏదో ఒక పదవి వారికి ఇచ్చినప్పుడు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ప్రియులారా, ఎక్కడైనా ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా ఒక పార్టీ శాశ్వతము కాదు, మారుతూ ఉంటాయి. ఈరోజు ఒకరు, ఇంకొక రోజు ఇంకొకరు. కాబట్టి మనము ఎక్కడ గెలిచామో అక్కడ ఉండడం న్యాయం. అది మంచి అయినా చెడైనా అక్కడే మనము ఆ కాలమంతా ఆ పీరియడంతా ఉండడం న్యాయం. కానీ లేవు, ఇప్పుడు నైతిక విలువలు అలా లేవు. కారణం ఏంటంటే ఈ పాపం అనేటువంటిది, ఇది పాపం అనేది తెలియడం లేదు, ఇది తప్పు అని వారికి అర్థం కావడం లేదు. ఒకవేళ అర్థమైన తప్పు కంటే కూడా అధికారమే ముఖ్యం.
మనము సంపాదించుకోవడమే ముఖ్యం అనేటువంటి భావంలోనికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ రెకాబు బయనాను యొక్క పన్నాగం అదే, వారిద్దరి పన్నాగం అదేనన్నమాట. కాబట్టి నా అబ్నేరు చంపబడ్డాడు. ఇప్పుడు గనక ఒకవేళ ఇష్బోషేతు పెద్ద అనుభవజ్ఞుడు కాదు. సౌలు యోనాతాను చనిపోయిన తర్వాత ఆయన రాజుగా అభిషేకించి రాజ్య పరిపాలన అంతా కూడా అబ్నేరే చూస్తున్నాడు. ఇప్పుడు అబ్నేరే ఇక చంపబడ్డాడంటే ఇశ్రాయేలు రాజ్యం ఇక నిలువదు అనేది వారి యొక్క తలంపు. కాబట్టి మనం ఇంకా లేట్ చేసేటువంటి దానికంటే ముందుగానే వెళ్ళి దావీదు పంచన చేరిపోదాం. ఎలా చేరాలి, దావీదును మనం ఎలా నమ్మించాలి అంటే, మనము రాజును చంపి ఆయన తలను తీసుకొని వెళితే దావీదు మనల్ని అభినందిస్తాడు, మనల్ని చేర్చుకుంటాడు, మంచి పదవులు ఇస్తాడు, మంచి స్థానంలో ఉండేటువంటి విధంగా మనకు సహకరిస్తాడు అనేటువంటి ఆలోచనలతోనే వారు అలా వెళ్ళారు అనేది మనం గమనించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మరి ఆ విధంగా ఉన్నటువంటి వాడు కాదు. దావీదు అలాంటి వాటిని ప్రోత్సహించేవాడు కాదు. దేవుడు దావీదు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పులు చేశాడు. అయినా దావీదును ఆయన క్షమించి, దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అని అన్నాడు దావీదును. ఎందుకనంటే దావీదు ఒకవేళ పరిస్థితులను బట్టి పొరపాట్లు చేసిన దానిని సవరించుకునేటువంటి, దాన్ని ఒప్పుకునేటువంటి, దాన్ని విడిచిపెట్టేటువంటి స్వభావం తనకుంది. తప్పు చేసినటువంటి వారిని దండించేటువంటి స్వభావం కూడా దావీదులో ఉంది. అందుచేత దావీదును దేవుడు ప్రేమించాడు. దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకించడానికి ఆయన ఇష్టపడ్డాడు అనేటువంటిది ప్రియులారా మనం గమనించాలి. దావీదు ఎప్పుడు కూడా సౌలు కుటుంబ నాశనాన్ని కోరుకోలేదు. ఆయన సౌలు కుటుంబ నాశనాన్ని దావీదు గారు ఎప్పుడు కోరుకోలేదు. ఒకవేళ వీరు రకరకాల ఆలోచనలతో ఉండవచ్చు, కానీ సౌలు తన మీద ఎంత పగబట్టినా, సౌలు ఆయనను చంపడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దావీదు ఆ ప్రయత్నాలన్నింటిలో తప్పించుకున్నాడే తప్ప సౌలును చంపేద్దాము, సౌలు కుటుంబాన్ని నాశనం చేద్దాము, ఇశ్రాయేలుకు నేను రాజును అవుదాము అనేటువంటి తలంపు దావీదులో లేదు, ఎప్పుడు కూడా లేదు ఆయనకు. అందుకే ఆయన మరి ప్రత్యేకంగా తన జీవిత విధానాలను మనము గమనించి చూస్తున్నప్పుడు సౌలు విషయంలో కావచ్చు, మరి సౌలును చంపినటువంటి వారి విషయంలో కావచ్చు, ఆయన ప్రవర్తించినటువంటి విధానం వాక్య భాగంలో చూస్తే దావీదు స్వభావము యొక్క మంచితనం, ఉన్నతత్వం మనకు కనపడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం మనము 26వ అధ్యాయం చదువుతున్నప్పుడు, మరి దావీదు మీద పగబట్టిన సౌలు, దావీదు మరి అనేకులు దావీదును ప్రశంసించారు. గొల్యాతును చంపినప్పుడు దావీదు వేల కొలది మరి ఆయన సైన్యాన్ని చంపాడు, 10,000 కొలదిని ఆయన చంపాడని ప్రశంసించినప్పుడు ఆ ప్రశంసలను బట్టి సౌలుకు ఒక రకమైనటువంటి విద్వేషం పెరిగి దావీదును చంపాలనేటువంటి ప్రయత్నాలు తను చేశాడు. కానీ దావీదు సౌలును ఎప్పుడు చంపాలనే ప్రయత్నం ఆయన చేయలేదు. దావీదు అలా చంపాలని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సౌలును చంపగడానికి ఆయనకు అన్ని విధాల అవకాశాలు ఉన్నాయి అనేదాన్ని మనం గమనించాలి. మీరు ఆ సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం అంతా చదివితే అక్కడ దావీదును వెతకడానికి మరి సౌలు, అబ్నేరు వీరందరూ కూడా వెళ్ళారు. సౌలు రాజు పరిపాలన కాలంలో దావీదును పట్టుకొని చంపాలి అనేటువంటి ఉద్దేశంతో. అయితే దావీదు ఈ అరణ్యాలకు, కొన్ని లోయల్లోనికి వెళ్ళి ఆయన దాంకొని ఆ జీపు అరణ్యం అనేటువంటి అక్కడ ఆయన ఉన్నాడు. వీరు ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు, దావీదు కనపడితే చంపేయాలని. అయితే దావీదు వారికి కనపడలేదు. అరణ్యంలో వేట కొనసాగుతుంది. దావీదును పట్టుకోవడానికి
వేట కొనసాగుతుంది. మరి రాత్రి వేళల్లో వారు విశ్రాంతి తీసుకునేటువంటి సందర్భంలో సౌలు సైన్యము పలానా దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు అనేటువంటిది దావీదుకు తెలిసిన తరువాత 7వ వచనం చదువుదాం మనం. దావీదును అబీషైను రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్త పాలెములో పండుకొని నిద్రపోచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలన నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువును నీ చేతికి అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే నేను ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతునని దావీదుతో అన్నప్పుడు దావీదు అతనితో అంటున్నాడు, నీవు అతనిని చంపకూడదు. యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోషి అగుట ఎవనికి సాధ్యము కాదు. సౌలు, అబ్నేరు ఇంకా సౌలు సైన్యం ఈ జీపు అరణ్యానికి వెళ్ళి దావీదు గారిని వేట కొనసాగిస్తున్నారు. దావీదును పట్టుకొని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వారు తిరిగి అక్కడ ఇక్కడ నైట్లో వారు విశ్రాంతి తీసుకుంటుంటారు కదా. ఆ విశ్రాంతి తీసుకుంటూ వారు పడుకొని ఉన్న సందర్భంలో మరి దావీదుతో ఉన్నటువంటి అనుచరులకు, ఈ అభిషై అనేటువంటి ఆయన దావీదుతో కూడా ఉన్నాడు, వీరిద్దరు కూడా వారు పడుకొని ఉన్న స్థలానికి వెళ్ళారు. సౌలు పడుకొని నిద్రపోతున్నాడు. ఆయన ఈటె ఆయన తలగడ దగ్గర భూమిలో నాటబడి ఉంది. అబ్నేరు మిగతా సైన్యం ఆయన చుట్టూ పడుకొని ఉన్నారు, రాజుకి ఆపద రాకుండా చూడాలని. అభిషై అన్నాడు దావీదుతో, మరి నీ చిత్తమైతే నేను వెళ్ళి దావీదును ఆ ఈటెతో పొడిచి నేలకు మరి నాటేస్తాను. ఇక్కడితో మనకు శత్రువుగా ఉన్నటువంటి ఆ పీడ విరుడైపోద్ది అన్నాడు. కానీ దావీదు అంటున్నాడు, వద్దు, నీవు అతనిని చంపవద్దు. యెహోవా అభిషేకించినటువంటి వానిని చంపి ఎవడుగా నిర్దోషిగా ఎంచబడడు. సౌలును మనం చంపామంటే సౌలును ఇశ్రాయేలు రాజుగా అభిషేకించిన వాడు దేవుడైన యెహోవా. ఆయన అభిషేకించినటువంటి అతనిని మనము చంపి దోషులమవుతాం. అతన్ని చంపొద్దు అని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఈటెను నీళ్లబుడిని తీసుకొని మనం వెళ్ళిపోదాం అని చెప్పి మరి సౌలు తలగడ దగ్గర ఉన్నటువంటి ఈటెను నీళ్లబుడిని తీసుకొని వారు వెళ్ళిపోయినట్లు మనం చూస్తాం. అంటే దావీదు సౌలు కుటుంబ నాశనాన్ని ఆయన కోరుకోలేదు. సౌలును చంపాలనే ఆలోచన ఆయనకు లేదు. సౌలు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టనటువంటి తలంపు ఆయనకి ఏమాత్రము కూడా లేదు అనేటువంటి విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాల్సినటువంటి అవసరత ఉంది. అంతేకాదు, మనం సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు సౌలు యోనాతాను చనిపోయారు అనే వర్తమానం విన్నప్పుడు దావీదు ఎంత చెలించిపోయాడంటే ఆయన అంత బాధపడిపోయాడు, అంత వేదన పడ్డాడు, అంతగా ఆయన దుఃఖపడ్డాడు. 17వ వచనం మనం చదువుతుంటే 17వ వచనం నుండి, యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతాను గూర్చియు ధనుర్గతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. విలాపము సలిపమంటే ఏడ్చాడు. ఎవరిని బట్టి? సౌలు యోనాతాను బట్టి దావీదు గారు ఏడ్చాడు. ఆ ధనుర్గతం అంటే ఆ విలాప గీతం దావీదు గారు ఏడ్చిన ఆ గీతం యాషారు గ్రంథం మందు లిఖింపబడి ఉంది అని చెబుతూ దాన్ని మనకిక్కడ తెలియజేశాడు. మరి ఈ దాదాపుగా మనం 19వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటిది ఇది దావీదు గారు పాడిన ఒక గీతం. ఏ గీతం అది? విలాప గీతం, దుఃఖం, బాధతో ఆయన పాడినటువంటి గీతం. ఎందుకంటే సౌలు యోనాతాను చనిపోయారు అనేటువంటి వర్తమానం విన్న తర్వాత
దావీదు గారు మనసు చెల్లించిపోయింది, ఏడ్చాడు. వారి మీద ఒక విలాప గీతాన్ని ఆయన వ్రాసి పాడాడు అనేటువంటిది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? సౌలును చంపాలని కానీ, సౌలు కుటుంబాన్ని నాశనం చేయాలని కానీ దావీదు గారికి ఏ కోశాన లేదు. ఆయన మనసులో అలాంటి తలంపులు లేవు. అలాంటి తలంపే ఉంటే జీపు అరణ్యంలో నిద్రపోతున్నటువంటి సౌలును సునాయాసంగా దావీదు చెయ్యి అంటకుండా అభిషై చంపి ఉండేవాడు. దావీదు అని అంటే ఓకే అనే మాట, దావీదు ఒక్క మాట అని ఉంటే అభిషై సౌలును అక్కడ చంపిండేవాడు, అబ్నేరును చంపిండేవాడు. కానీ ప్రియులారా వద్దు అన్నాడే కానీ దావీదు సౌలును చంపమని ఆయన చెప్పలేదు. కాబట్టి విలాప గీతాలు అంటే దుఃఖ విధానములో పాడేటువంటివి. శిలువ ధ్యాన కూడికల్లో మనం ఉన్నాం. ఈ శిలువ ధ్యాన కూడికల పాటలన్నీ కూడా దుఃఖ రసంతో ఉండేటువంటి పాటలు. అంటే వాటికి సంగీత ప్రియులు వాటికి విలాప రాగాలను ఏర్పాటు చేశారన్నమాట. ఎందుకని? యేసు ప్రభు శిలువ యొక్క ఆ భయంకర స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, యేసు మానవుల కొరకు ఆయన చేస్తున్నటువంటి ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు వ్రాసిన ప్రతి పాట కూడా అది దుఃఖ సాగరముతో ఉండేటువంటి రాగాలతో ఉంటాయి. మనం పాడుకుంటూ ఉంటాం. మీరైతే వాటిని తెగ్గొట్టి పాడతారు. అంటే ఏమి బాధ లేనట్లు పాడతారు. కాదు, వాటికి అమర్చినటువంటి రాగాలు ఏంటంటే అవి దుఃఖరసంతో కూడినటువంటి రాగాలు ఏ పాటకైనా కూడా. ఎందుకంటే అక్కడ క్రీస్తు శిలువ వేదనలు జ్ఞాపకం చేసుకునేటువంటి పాటలు అవి. ఆ విధంగానే ఇక్కడ సౌలు యోనాతాను చనిపోయాడనే వర్తమానం దావీదు విన్న తరువాత ఆయన ఒక గీతం రాసి దాన్ని విలాప గీతముగా పాడాడు. దుఃఖంతో పాడాడు, బాధతో పాడాడు, వేదనతో పాడాడు. దీన్ని బట్టి ప్రియులారా దావీదు సౌలు కుటుంబాన్ని, సౌలు నాశనాన్ని ఆయన కోరుకోలేదు అనేది మనకు అర్థమవుతుంది. కానీ కొందరేమనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మనకు ఇక్కడ పాఠంలో ఉన్నటువంటి ఈ వ్యక్తులు, ఈ రెకాబు, బయనా అనేటువంటి వీరేమనుకుంటున్నారంటే, దావీదు యోధాకు రాజయ్యాడు కదా, కాబట్టి ఈ ఇష్బోషేత్ అనేటువంటి వాడు లేకుండా పోతే ఇక సౌలు కుటుంబములో శేషమే లేదు. మరి వీరు చనిపోయేటువంటి కాలంలో కేవలం 5 సంవత్సరాల వయసున్నటువంటి మెఫీబోషేతు అనేటువంటి ఆయన చిన్నబిడ్డగా ఉన్నప్పుడు ఆ దాది తీసుకొని వెళుతుంటే పడి అతను కూడా కుంటివాడైపోయాడు. అది ఎవరికి కూడా తెలియదు వాస్తవంగా. తర్వాత దావీదు గారు రాజు అయిన తర్వాత ఆయన ఎంక్వైరీ చేశాడు, సౌలు కుటుంబంలో ఎవరైనా శేషం ఉన్నారా, మిగిలి ఉన్నారా అని ఆయన ఎంక్వైరీ చేసి ఈయన ఈ మెఫీబోషెత్ అనేటువంటి ఆయన ఉన్నాడు మిగిలి అన్నప్పుడు ప్రియులారా ఆయన్ను చేరదీయడానికి ఆయన ప్రయత్నము చేశాడు. కాబట్టి ఈ సౌలు కుటుంబంలో ఈ ఇష్బోషేతు అనేటువంటి వాడు చంపేస్తే ఇక సౌలు కుటుంబంలో శేషము లేదు అని దావీదు సంతోషపడతాడు అనుకున్నారు. ఎవరు? ఈ రెకాబు, బయనా అనేటువంటి వారు. అందుకు వారు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఇష్బోషేతును వారు చంపారు. కానీ అది దావీదుకు ఇష్టము అని వీరు అనుకున్నారు, కానీ అది దావీదుకు ఇష్టము కాదు. ఇంకా మనం ఇదే మొదటి అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయమే మనం చదువుతుంటే, మరి సౌలు యోనాతాను యొక్క మరణ వార్త తీసుకొని వచ్చినటువంటి ఆ అమాలేకీని కూడా చంపేశాడు దావీదు. ఆ వర్తమానము విన్నటువంటి సందర్భంలో అతన్ని కూడా మరి చంపేయమని ఆజ్ఞించాడు. అంటే తట్టుకోలేకపోయాడు. వాడు అమాలేకీని వచ్చి చెప్పాడు దావీదుతో ఏమని, మరి యుద్ధంలో ఇశ్రాయేలు ఓడిపోయారు, సౌలు యోనాతాను గారు చనిపోయారు అని చెప్పాడు. ఎలా చనిపోయారు, ఏంటి దానికి గుర్తు, నువ్వు ఎలా చెప్తున్నావు నాకు ఈ వార్త అని అడిగాడు దావీదు. ఇది నిజమైన వార్త లేకపోతే ఫేక్ న్యూసా, ఏంటి నువ్వు చెప్తున్నటువంటిది అన్నప్పుడు వాడు చెప్పాడు, అవును దావీదు గారు తన ఈటె మీద పడిపోయాడు,
ఇంకా కొర ప్రాణంతో ఉన్నాడు, ఆల్రెడీ యోనాతాను చనిపోయాడు. నేను అలా వస్తున్నప్పుడు నన్ను పిలిచి నా ప్రాణం ఇంకా నాలో ఉంది, నన్ను చంపేయమని అడిగాడు. నా శత్రువు వచ్చి నన్ను చంపకముందే నువ్వు నన్ను చంపేయమని అడిగాడు. ఇక ఎలాగూ సౌలు బ్రతకడని చెప్పి నేను సౌలును చంపేశానని చెప్పాడు. ఆ మాట విన్నప్పుడు దావీదు గారు గజగజ వణికిపోయాడు. వెంటనే వీని చంపేయండి అని చెప్పాడు. అంటే ఆ వార్త తెచ్చిన వాడు చెప్పిన మాటలు విని అతన్ని కూడా చంపేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దావీదు గారు. కాబట్టి దీని అంతటిని బట్టి దావీదు గారి స్వభావం మనకు అర్థమవుతుంది. సౌలు కుటుంబం మీద ఏ ద్వేషం ఆయనకు లేదు, ఆ కుటుంబ నాశనాన్ని ఆయన కోరుకోవడము లేదు అనేటువంటిది. కానీ ఇక్కడ రెకాబు బయనా వీరేమనుకున్నారంటే, ఇక సౌలు కుటుంబంలో శేషము లేకుండా చేస్తే దావీదు ఆనందపడతాడు, దావీదు సంతోషపడతాడు, ఈ శేషము లేకుండా చేసిన మనలను అభినందిస్తాడు, మనకు గొప్ప పదవులు ఇస్తాడు అనేటువంటి తలంపు వారిలో ఉండి ఉండవచ్చు, ఆ ఆలోచన వారిలో ఉండి ఉండవచ్చు. అందుకే ఇష్బోషేతుడు మారువేషంలో వారు వెళ్ళి ఆయన పడక మీద తన పడక గదిలో నిద్రిస్తుంటే కడుపులో పొడిచి చంపేసి ఆయన తలను నరికి ఆ తలను తీసుకొని దావీదు గారి దగ్గరకు వచ్చారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, మరి అలా వారు వచ్చి దావీదు గారి దగ్గర చెప్పారు, ఇక సౌలు కుటుంబంలో శేషము లేకుండా అయిపోయింది, ఇదిగో ఇష్బోషేతు తలను కూడా మేము తీసుకొని వచ్చాము, చిత్తగించండి అనేటువంటి మాటలు చెప్పినప్పుడు మరి దావీదు అన్నటువంటి మాట మనం 4వ అధ్యాయం 10వ వచనం చదివితే, మంచి వార్తను తెచ్చి తినని తలంచిన ఒకడు వచ్చి సౌలు సత్యనని నాకు తెలియజేయగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిగ్లకులో నేను వాణ్ణి పట్టుకొని చంపించి తిని. మంచి వార్త తెచ్చాము అని మీరు అనుకుంటున్నారు. సౌలు చనిపోయాడు అనేది దావీదుకు మంచి వార్త అని మీరు అనుకుంటున్నారు. సౌలు కుటుంబంలో శేషము లేకుండా పోయింది, ఇంకెవరు మిగలేదు, అందరూ చచ్చిపోయారు అనే ఆ వార్త నాకు మంచి వార్త అని మీరు అనుకుంటున్నారు. కానీ అది నాకు మంచి వార్త కాదు. అలా సౌలు యొక్క మరణ వార్తను తెచ్చినటువంటి వాణ్ణి నేను సిగ్లకులో వాణ్ణి పట్టుకొని వాణ్ణి చంపించాను. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతును ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషగు వారిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణ దోషము విచారింపకపోవుదునా? లోకములో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు మానని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులకును కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోను లోయ దగ్గర వేలాడ గట్టిది. ఎవరిది? రెకాబు బయనా అనేటువంటి వీరిద్దరిని కూడా చంపడానికి దావీదు గారు ఆజ్ఞ ఇచ్చాడు. మానవత్వంలో ఏముంటుందంటే, ఇప్పుడు ఒకరి దగ్గర ఉన్నటువంటి వారు ఇంకొకరి దగ్గరికి వెళితే నిన్నటిదనక అవకలు ఉన్నవాడు ఈరోజు నా దగ్గరకు వచ్చాడంటే మరి నేను వీని చేరదీయడం కరెక్టా అనే విచక్షణ ఉండదు చాలామందికి. వాళ్ళని చేరదీస్తారు. అది కూడా పొరపాటే. ఎందుకంటే ఒకరి దగ్గర ఉన్నటువంటి వారు అక్కడ వారి మధ్య ఏదో కుదరక బెడిసి వారు బయటకు వచ్చారు అని అంటే, రేపు నా దగ్గర బెడవరు అనేది ఏముంది, అక్కడ చేసిన ద్రోహం ఇక్కడ చేరనేది ఏముంది అనే ఆలోచనలు నేటి అధికారులలో లేవు. కానీ దావీదు గారిలో ఆ స్వభావం ఉంది. అందుకే దావీదు గారు ఈ వార్తను తెచ్చినటువంటి ఇష్బోషేతును చంపి ఆ వార్తను తెచ్చి దావీదు మమ్మల్ని అభినందించి ఎత్తి నెత్తిన పెట్టుకుంటాడు అని వారు అనుకున్నారు. కానీ దావీదు గారు అలా చేయలేదు. దావీదు అలా చేయలేదు. అది అధికారికి ఉండాల్సినటువంటి స్వభావం. ఇద్దరి అధికారుల మధ్య మరి సైనికులు లేకపోతే ఇద్దరు అధికారుల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు కొన్నిసార్లు ఈ ప్రక్క కొన్నిసార్లు ఆ పక్క ఉంటున్నారు అని అంటే వీళ్ళు చేరదీస్తేనే వారు ఉంటున్నారు. నిన్నటిదాకా అవకలు ఉన్నవాడు ఈరోజు ఎందుకు రావాలనుకుంటున్నావు నా దగ్గరకు ఏంటి
అని అడిగే అధికారం లేరు. వాళ్ళందరినీ మనం లాక్కుంటే అది నా పతనం అయిపోద్ది అనుకుంటారు. ఎందుకు అవుతుందండి? ఏం కాదు. వారందరినీ మనం లాక్కుంటే ఇక ఆ పార్టీ, ఆ విధానాలే పతనం అవుతాయి అనుకుంటారు. ఏం కావు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చాలా సందర్భాల్లో ఇక ఏమీ లేదు, పతనమైపోతుంది అని అనుకుంటున్నటువంటి సందర్భాల్లో మరలా అవి పుంజుకొని రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఏది పూర్తిగా దాని ఆనవాలు లేకుండా పోతాయి అని అనుకోవడం కేవలం మన అవివేకం. మరలా వాటికి ప్రాణం వస్తుంది, మరలా వాటిలో జీవం వస్తుంది, బలపడతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైన నైతికమైన విలువలతో కూడినటువంటి ప్రవర్తన ఉండాలి. కానీ మనం ఈ పక్కకు వస్తే ఇస్తూ ఆ పక్కకు వస్తే అటు దొర్లిపోయేటువంటి వ్యక్తిత్వం ఉండకూడదు. అలాంటి వారిని మన పెద్దలకు సామెత అంటారు, గోడ మీద పిల్లి అని. అంటే ఏంటి? గోడ మీద నిలబడ్డ పిల్లి ఇటైనా దూకుద్ది, అటైనా దూకుద్ది. దానికి 2 ఛాన్సులు ఉన్నాయి. ఇంకా ఇలాంటి వారిని ఏమంటారంటే తల్లి పాలు త్రాగి తల్లి రొమ్ములు గుద్దేవారు అని అంటారు. ఇలా రెకాబు, బయనాన్ లాంటి వీరిని చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవారు అంటే ఇలాంటి వారు. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలు రాజ్యములో ఇష్బోషేతు రాజరికంలో ఉన్నటువంటి వారు అబ్నేరు చనిపోయినంత మాత్రాన ఇశ్రాయేలు రాజ్యమే ఇక ఉండదు అనేటువంటి ఆలోచనలు దేనికి? మనమున్నాం, నడిపిద్దాం అనేటువంటిది లేకుండా మనం వెళ్ళి దావీదు పంచన చేరుదాం. చారాలి అని అంటే దావీదు గారికి ఒక నమ్మకం పుట్టించాలి మన మీద. ఆయనకు ఆ నమ్మకం పుట్టించాలంటే మనం ఇశ్రాయేలు రాజును చంపేసి ఆనవాళ్ళుగా ఆయన తలను తీసుకొని వెళితే దావీదు మనల్ని నెత్తిన పెట్టుకుంటాడు అని వారు అనుకొని ఉండవచ్చు. అందుకే వారు ఆ పని చేశారు. కానీ దావీదు గారు అలా చేయలేదు. ఎందుకంటే దావీదు ఒక నైతిక విలువలతో కూడుకున్నటువంటి అధికారి, నైతిక విలువలకు ప్రాధాన్యతనిచ్చేవాడు. కాబట్టి సౌలు మరణ వార్త తెచ్చి ఈట మీద ఉన్నాడు, కొర ప్రాణంతో ఉన్నాడు, నన్ను చంపమన్నాడు, ఇక ఎలా బ్రతకడు లేని చంపేశాను నేనని చెప్తే తట్టుకోలేకపోయాడు, వాడిని చంపించాడు. ఇక్కడ ఇష్బోషేతు యొక్క తలను తీసుకొని వచ్చినటువంటి ఇతన్ని కూడా మరి చంపించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మక ద్రోహం అనేటువంటిది ఎప్పుడైనా ప్రమాదమే. ఒకవేళ కొన్నిసార్లు అవి మనం ఏదేదో అనుకుంటాం కానీ ఏమి సాధించలేము. మనకు ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కూడా ఆమె బాడీ గార్డ్సే చంపారు. మరి వారేమైనా బ్రతికారా? వారు ఉరిదీయబడి చంపబడ్డారు. ఎందుకు? పాపానికి జీతం మరణం. గడిచిన ధ్యానంలో మీ జ్ఞాపకానికి తెచ్చాను, పాపానికి జీతం మరణం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఇలాంటి నమ్మక ద్రోహం అనేటువంటిది చేయకూడదు. అది పాపం కాదు. ఇప్పుడు ఇక్కడ ఉండి రేపు ఇంకొకరి దగ్గరికి వెళదాం అనేటువంటిది పాపం కాదని మనం అనుకోవచ్చు, కానీ పాపమే అది. ఎందుకంటే నీవెక్కడ ఉన్నావో ఆ వ్యక్తికి మరలా ద్రోహం తలపెట్టి ఇంకొక వ్యక్తితో చేతులు కలపడానికి ప్రయత్నం చేయడం, అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది కూడా పాపములో ఒక మూలమే. అది కూడా దేవుని అంతరాత్మను ఆవేదన భరితం చేస్తుంది. పాపము విస్తరిస్తుంది, పాపం భయంకర రూపాన్ని ధరిస్తుంది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. ఇలాంటి వాటిని యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమాత్రము కూడా వాటిని ఆయన సహించడు, వేదన పడతాడు అనేదే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభుతో కూడా శిష్యరికం చేసిన ఇస్కరియోతు యూదా, ఆయన డబ్బు ఆశతో యేసుక్రీస్తు ప్రభువును యూదా మతాధికారులకు అమ్మి వేశాడు. మరి ఆ ఇస్కరియోతు యూదాను గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత ఆవేదన భరితుడయ్యాడు అంటే, మనం మార్కు సువార్త 14వ అధ్యాయం
20-21 చదివితే, అందుకు ఆయన 12 మందిలో ఒకడే, అనగా నాతో కూడా పాత్రలు చేయి ముంచిన వాడే, నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్లు పోవుచున్నాడు. అయితే ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడబోచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు. యేసు ప్రభు ఈ మాట ఆనందంతో చెప్పిన మాట కాదు, వేదనతో, బాధతో చెప్పినటువంటి మాట. వారు ఆ చివరి రాత్రి భోజన కార్యక్రమంలో యేసు ప్రభు ఆ శిష్యులతో చెప్పాడు, మరి రాత్రి ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు. ఎవరు? నేనా ఒకరికొకరు, నాతో పాటు పాత్రలు చేయముంచిన వాడే అని ప్రభువు చెప్పాడు. చెప్పుతూ ఆ వ్యక్తి చేయబోతున్న పాపపు స్థితిని ఆయన జ్ఞాపకం చేసుకుని, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల మేలు జరిగి ఉండేది, ఆయనకి పుట్టి ఘోర పాపం అంటగట్టుకొని ఒక గొప్ప నరక శిక్షకు పాత్రుడవుతున్నాడు అనేటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా మరణం ఎంత దయనీయంగా జరిగిందో మనకు వైద్యునటువంటి లూకా గారు అపోస్తలుల కార్యముల గ్రంథం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో జ్ఞాపకానికి తెస్తాడు. 18 వచనం. ఈ యూదా అంటే యేసుక్రీస్తు ప్రభువును అప్పగించినటువంటి యూదా ద్రోహం వలన, అంటే యేసు ప్రభువును అప్పగించి సంపాదించిన ఆ రూకల నుంచి ఒక పొలమును కొనెను. అతడు తల్ల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేవులన్నీ బయటికి వచ్చెను. ఎంత దయనీయమైనటువంటి మరణం ఇది, ఎంత దయనీయమైనటువంటి చావిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలోనే ఇస్కరియోతు యూదా మరణం ఒక దయనీయమైన రీతిలో, ప్రేవులు కూడా బయటికి వచ్చాయి తలక్రిందులుగా పడిపోతే. అంటే ఒక రకంగా తనను భూస్థాపన చేయడానికి కూడా అవకాశం లేనంత దయనీయ స్థితిలో చనిపోయాడు ఇస్కరియోతు యూదా. ఆ వ్యక్తిని గురించి యేసు ప్రభు వాడు పుట్టి ఉండకుండుంటే బాగుండేదని బాధపడ్డాడు, వేదన పడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి నమ్మక ద్రోహం చేసేవారి అందరి విషయంలో కూడా దేవదేవునికి ఉండేటువంటి వేదన, బాధ, దుఃఖం, అదే ఆయన అనుభవించే సిలువ. అదే పాపం భయంకర రూపము దాల్చడానికి మూలం. అదే పాపము విస్తరిస్తుంది అని చెప్పడానికి హేతువులు. కాబట్టి రెకాబు, బయనాను అనే వీరిద్దరూ కూడా అబ్నేరు చనిపోయిన వార్త విని దావీదు పంచన చేరాలని ఇశ్రాయేలు రాజైనటువంటి ఇష్బోషెతును చంపడం ఎంత ద్రోహం అంటే, వీరు ఇశ్రాయేలు రాజైనటువంటి ఇష్బోషెతు యొక్క సైన్యములో వీరు సైన్యాధిపతులుగా ఉన్నటువంటి వారు. అదే మనం 4వ అధ్యాయం 2వ వచనం. సౌలు కుమారు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ హెబ్రోను కొలల దగ్గర వారి శవాలను వేలాడగ పాపము యొక్క విస్తరణ ఎలా వస్తుంది అని అంటే, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చెడు సమాజానికి, సంఘానికి, కుటుంబాలకు, వ్యక్తుల మధ్య చిచ్చు రేపుతూనే ఉంది, పరిస్థితులను దయనీయంగానే మారుస్తూ ఉంది అనే విషయాన్ని సమయంలో దేవుని పిల్లలంగా మనం అర్థం చేసుకుని అలాంటి చెడు కార్యాల వైపు మన మనసులను మళ్లింప చేయకూడదు అనేటువంటిది దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా నేను జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ల కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.